తర్వాత 16వ వచనంలో ఏమిటో, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ విషయం మనకు తెలుసు, దాని మీనింగ్ ఏంటో కూడా మనకు తెలుసు. లోకంలో ఉన్న విషయాలన్నీ తండ్రి నుండి పుట్టినవి కాదు, లోకాధికారి నుంచి వచ్చినవి. అంటే లోకానికి ఒక అధికారి ఉన్నాడు, పరలోకానికి ఒక అధికారి ఉన్నాడు. లోకంలో ఇంతకుముందు క్రీస్తు వారిని అంగీకరించినప్పుడు నా అధికారి లోకాధికారి సాతాను, అపవాది అధికారిగా ఉన్నాడు. ఏనాడైతే నేను క్రీస్తు వారిని అంగీకరించానో ఈ అధికారం కింద నుంచి, ఈ హెడ్షిప్ కింద నుంచి ఆయన మనకు ఎవరు, అపవాది శిరస్సు కలిగి ఉన్న ఈ లోకములో నుంచి నేను వేరుపరచబడి ఇమ్మీడియట్గా పరలోక రాజ్యంలో చేర్చబడ్డాను. ఇప్పుడు పరలోక రాజ్యంలో చేర్చబడ్డాను అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము ఇవన్నీ కూడా నాకు పరలోక రాజ్యానికి సంబంధించినవి కాదు, అందులోకి రాకూడదు అనే కదా అర్థం. దేవుని నుండి పుట్టినవి కాదు ఇవన్నీ, తండ్రి నుండి వచ్చినవి కాదు ఇవన్నీ అని అన్నప్పుడు ఇవన్నిటిని మళ్ళీ నేను ఇంతకుముందు లోకంలో ఏ అధికారి కింద అయితే ఉన్నానో, ఏ విధంగా జీవిస్తున్నానో దీనిని అంతటిని తీసుకొని మళ్ళీ నేను దేవుని రాజ్యంలోకి రాలేను, దేవుని రాజ్యంలో జీవించలేను. అది కుదరదు. బైబిల్ ప్రకారము ఈ రెండు పడవల మీద కాలు వేసి నడవడం అనేది, లేకపోతే ప్రయాణం చేయడం అనేది కుదరదు. లోకములో పుట్టినవన్నీ తండ్రి నుంచి వచ్చినవి కాదు, లోకాధికారం నుంచి వచ్చినవి. శరీరాశ, నేత్రాశ, జీవకుడంబము దేవుని నుండి వచ్చినవి కాదు. ఈ విషయాల మీద ఈ అధికారం కింద జీవిస్తూ నాకు తండ్రి కూడా కావాలి, పరలోకం కూడా కావాలి అని అంటే కుదరదు అని దేవుని వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది కదా. ఎందుకు? 17వ వచనంలో లోకమును దాని ఆశయు గతించిపోచున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించువాడే నిరంతరం నిలుచును. ఇంతకుముందు ఎక్కడైతే జీవించామో లోకంలో ఉన్న ఆశలన్నీ, లోకంలో ఉన్న విషయాలన్నీ గతించిపోయేవి, కానీ దేవుని చిత్తమును చేసేవాడు మాత్రమే నిరంతరము నిలుస్తాడు. ఈ రెండు డిఫరెన్స్ అర్థమవ్వాలి. దేవుని రాజ్యము, ఈ లోక రాజ్యము. ఈ లోకానికి అధికారి వేరే ఉన్నాడు, దేవుని రాజ్యానికి అధికారి వేరేగా ఉన్నాడు. ఏనాడైతే నేను క్రీస్తు వారిని అంగీకరించానో ఈ అధికారం నుంచి, లోకాధికారం నుంచి నేను ఇమ్మీడియట్గా పరలోక రాజ్య అధికారం కిందికి చేర్చబడ్డాను. పరలోక రాజ్య అధికారం కింద చేర్చబడ్డాను అంటే ఆ రాజ్యానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి, దాని ప్రకారం మాత్రమే జీవించాలి. కానీ ఈ లోకంలో ఉన్నవన్నీ తీసుకొని వచ్చి, లోకంలో నేను దాన్ని ప్రేమిస్తూ ఒకవేళ దానికి సంబంధించిన విషయాలన్నీ తీసుకొని వస్తూ యువతలు కూడా దేవుని రాజ్యంలో జీవిస్తాను అని అంటే కుదరదు అని దేవుని వాక్యము ఖచ్చితంగా సెలవిస్తుంది. ఈ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా మనకు అర్థమవుతుంది. ఏనాడైతే అంగీకరించామో మన కుటుంబం మారిపోతుంది, ఆత్మలోకంలో దేవుని కుటుంబంలోకి మనము చేర్చబడుతున్నాము. నూతన జన్మ అంటే అది, నూతన జీవిత విధానము అని అంటే అది. ఈ లోకంలో ఉన్న విషయాలు మళ్ళీ దేవుని రాజ్యంలో పని చేయవు, దేవుని రాజ్యంలో ప్రవేశించవు.